మీరు ప్రతిరోజు తాగే కాఫీ మీ మెదడును రక్షిస్తుందా లేక ప్రమాదంలో పడేస్తుందా? కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి కాఫీ తాగే వాళ్ళలో అల్జైమరస్, డెమెనిటియా ప్రమాదం తక్కువ ఉంటుంది. కానీ అదే కాఫీని ఎక్కువగా తాగితే తలనొప్పి, ఆందోళన ఇంకా ప్రమాదకరమైన ఓవర్‌డోస్ కూడా రావచ్చు. అసలు నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాఫీలో ఉండే ముఖ్యమైన పదార్థం కాఫీన్. ఇది నిద్రమత్తు, తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు తగ్గించే మందుల్లో కూడా ఉపయోగిస్తారు. పరిశోధనల ప్రకారం నియమితంగా కాఫీ తాగే వాళ్ళలో అల్జైమరస్ మరియు డెమెంటియర్ వచ్చే ప్రమాదం తక్కువ ఉంటుంది. అలాగే ఆత్మహత్య ప్రమాదం సుమారు 45% వరకు తగ్గవచ్చు అని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కానీ ఈ ప్రయోజనాలు కాఫీకి కాదు, సాధారణ కాఫీకి మాత్రమే ఉంటాయి. అయితే కాఫీ ఆరోగ్యకరమైన పానీయంగా భావించినా అది ఎక్కువగా తాగితే సమస్యలు వస్తాయి. ఉదాహరణకు ఎక్కువ కాఫీన్ తీసుకుంటే తలనొప్పి రావచ్చు. ఇది ముఖ్యంగా కాఫీన్ విత్ డ్రావెల్ వల్ల జరుగుతుంది. మన మెదడులోని రక్తనాళాలను కాఫీన్కు అలవాటు పడతాయి. అకస్మాత్తుగా కాఫీ తాగడం ఆపేస్తే తలనొప్పి వస్తుంది. కాఫీన్ విత్ డ్రావెల్ లక్షణాలు: ఆందోళన, చిరాకు, నిద్రమత్తు, కొన్ని సందర్భాల్లో చేతులు కంపించడం. అత్యంత అరుదుగా అయిన కాఫీన్ ఓవర్ డోస్ కూడా జరగవచ్చు. ఓవర్ డోస్ లక్షణాలు: గందరగోళం, భ్రమలు, వాంతులు. చాలా ఎక్కువగా కాఫీన్ తీసుకుంటే పట్టేసినట్లు కంపించడం, కన్ఫ్యూజన్స్ వల్ల ప్రాణాపాయం కూడా కలగవచ్చు. సాధారణంగా రోజుకు 400 మిల్లీగ్రాముల కాఫీన్ వరకు సురక్షితంగా భావిస్తారు. అది సుమారు 4 కప్పుల కాఫీకి సమానం. అయితే ప్రతి పానీయంలో కాఫీన్ పరిమాణంగా వేరుగా ఉంటుంది. కాబట్టి కాఫీ సరైన పరిమాణంలో తాగితే ఆరోగ్యానికి ఉపయోగం, కానీ ఎక్కువైతే ప్రమాదం. అందుకే గుర్తుంచుకోండి, కాఫీ మంచిదే కానీ పరిమితి ముఖ్యం. ఇది మీకు ముందే తెలుసా? కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.